అమ్మా రేపటి నుంచి డైట్ చేస్తున్నా. నో ఆయిల్ ఫుడ్, నో జంక్ ఫుడ్. ఈ వయసులో డైట్ ఎత్తుకురా. అదంతా నాకు తెలీదు. రేపు నుంచి డైట్ చేస్తున్నా అంతే. ఇప్పుడు నాకు ప్రోటీన్ కాంటెంట్ తగ్గింది. శాంపుల్ ఒక ఆమ్లెట్ వేసి పెట్టరా. సరే, ఏ ఏంటి ఆయిల్ పోసేస్తున్నావు? ఈ మాత్రం ఆయిల్ వేయకపోతే ఆమ్లెట్ ఏం బాగుంటుంది? అలా తింటే నేను తగ్గినట్టే. నువ్వే తిను. నువ్వేం తింటావు మరి? నేనా క్యారెట్, బీట్రూట్, కీరా ఇవన్నీ తిని హెల్త్ పెంచుకుంటాను. నువ్వేమో అది తిని పొట్ట పెంచుకో, సరేనా? చూద్దాంలే. డైట్ చేసి బాగా బోర్ కొట్టేసింది. అమ్మతో ఏదైనా మంచిగా చేయించుకుందాం. అమ్మా, ఏంట్రా? నువ్వు రోజు అది తిను ఇది తిను అంటావు కదా, ఈ రోజు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. నువ్వు ఏది పెడితే అది తింటా, ఓకేనా? మంచిగా ఏదైనా చేసుకుని తీసుకురా. బిర్యానీ బాగుండాలక్కయ్యో, దమ్ మదిరిపోరా. అవునా, సరే ఇదిగోరా. ఏంటమ్మా ఇది రోజు తినే ఫుడ్ తీసుకొచ్చో? ఏదైనా స్పెషల్ గా చేయమన్నా కదా. అదే స్పెషల్ రా. అదిగో ఫైబర్, అదిగో ప్రోటీన్, ఇదేమో ఫ్యాట్. బిర్యానీయో ఫ్రైడ్ రైస్ తీసుకొస్తావా అంటే ఇది తీసుకొచ్చిన మొహన్ పడతావా? ఏది పడితే చేయటానికి గ్యాస్ ఏమి ఫ్రీగా దొరకట్లేదు. 50 రోజులకు వస్తుందంట. బయట కొందామంటే ఆస్తులు అడుగుతున్నారు. గ్యాస్ మామూలుగా దొరికే వరకు నేను అదే తింటాను, నువ్వు అదే తింటావు. ఈ రామ్ యుద్ధం నా సాగుకు వచ్చింది. ఏం చేస్తాను, ఇదే తింటాను. అన్నీ ఉన్నప్పుడే తినేయాలి, కావాలంటే దొరకదు. అర్థమైందా?